రుణమాఫీ కాడికి పోదాం. ఇక ఇదంతా చూసిరు కదా. సో కంపెనీల తేట తెల్లం అయితే మీకు వెళ్ళిపోయింది కదా. వాస్తవం ఏందో మీకు తెలిసింది కదా. నిజాలేందో మీకు అర్థమైంది కదా తెలంగాణ బిడ్డలారా. ఇప్పుడు నేను ఈ పెద్ద ఆయన గోస ఏందో మీకు వినబెడతా. ఒక్కసారి మీరు వినాలి పాపం. ఎందుకంటే వాస్తవ కోణాల ప్రతిదృశ్యమే వైఆర్టీవీ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజల పక్షం ప్రజల కోసమే ఉంటాం నిరంతరం. ఒక్కసారి వినండి. చెప్పే కట్ల బాగా ఉంది అప్పుడు బాగా కూర్చోస్తే చచ్చిపోతుంది చెప్పండి చెప్పాలి పాప ఆయన ఏడుస్తున్నాడు. పెద్ద ఆయన చెప్పు పెద్ద ఆయన. సో మొత్తానికి ఏంది అంటే ఆయన బాధ ఏంది అంటే ఆయనకు రుణమాఫీ కాలే, అప్పుల బాధతో ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు. ఆ పెద్ద ఆయనకు సంబంధించిన ప్రధానమైన ఎపిసోడు ఇది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది అంటే ఈరోజు రుణమాఫీ గురించి చెప్తున్న పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా మంత్రులకు సంబంధించి రకరకాల భిన్నమైన వాదనలు అయితే వినబడుతున్నాయి. అయితే దాంట్లో మీకు కొన్ని కథనాలను కూడా తీసుకొచ్చిన ఏంది అనేది ఒకసారి మీకు సంబంధించి చూపించే ప్రయత్నం చెప్తా. దీనికి సంబంధించి వాస్తవ కోణాలన్నీ కూడా చూడాలి. ఒక్కసారి మీరు చూడురి. ఇగో ఇది హనుమకొండకు సంబంధించిన పరకాల ఎస్బీఐ ముందు అర్ధరాత్రి పడిగాపులు. మీకు ఇక్కడ ఫోటోలు కనబడుతున్నాయి కానీ అది చీకట్లు. రుణమాఫీ తిప్పలు, రాష్ట్ర వ్యాప్తంగా పలు సంఘటనలు. రైతులకు ఇంకా కాని రుణమాఫీ, రెన్యువల్ కోసం బ్యాంకుల ముందు అర్ధరాత్రులు పడిగాపులు, రుణమాఫీ పేరుతో దండుకుంటున్న బ్రోకర్లు. హైలైట్ ఏంటంటే బ్రోకర్లకు సంబంధించి కూడా దీంట్లో చాలా ఘోరమైన విషయం ఇది, చాలా బాధాకరమైన విషయం. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినా, వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా, ఇంకెవరైనా రుణమాఫీ చేసినప్పుడు బ్రోకర్ వ్యవస్థ అనేది లేదు. పాపం ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దరిద్రం ఎట్లున్నది అంటే ఈ కాంగ్రెస్ పార్టీని ఎందుకన్నా అధికారంలోకి తీసుకొచ్చి మీరా అనే పరిస్థితి ఏర్పడింది. ఒకసారి చూడు. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమం రైతులను పలు ఇబ్బందులకు గురి చేస్తున్నది. బ్యాంకర్లు చేసిన తప్పులతో రైతులు అనర్హుల జాబితాలో చేరుతుంటే బ్రోకర్ల దందాలతో జేబులకు చిల్లు పెట్టుకుంటున్నారు మరికొందరు రైతులు. ఇంకొంతమంది అయితే రెన్యువల్ కోసం బ్యాంకుల ముందు అర్ధరాత్రి పడిగాపులు కాస్తున్నారు. ఇలా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది సర్కార్. ఇక దానితో పాటు బోగోనికుంట తండా గ్రామ పంచాయతీకి సంబంధించిన రైతు ధరావత్ జలేందర్ రుణమాఫీకి అనర్హుడయ్యాడు. బ్యాంకర్లు తప్పిదంతో రుణమాఫీ నగదును కోల్పోయాడు. ఇక దేవలాపూలూరు మండలంలోని యూనియన్ బ్యాంకు నుంచి 70,000 లోన్ తీసుకోగా మొదటి 2 విడతలలో ఆయనకు మాఫీ కాలేదు. ఈ విషయమే బ్యాంకు దగ్గరికి వెళ్లి మేనేజర్ను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఏటా వడ్డీ చెల్లించే రెన్యువల్ చేయించుకునే క్రమంలో ఆయన ఖాతాను సిబ్బంది రద్దు చేసి కొత్తగా మరొకరి పేరును చేర్చడంపై ఆయన పూర్తి స్థాయిలో అనర్హులుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఒక్కసారి చూడాలి. అయ్యో రైతన్న ఎంత ఆగమైపోతివి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇక ఇది ఇట్లుంటే ఇక ఇంకొక రైతు అయ్యా